ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. పరిశుద్ధాత్మ యొక్క సిద్ధాంతం 16వ భాగం. ఈ 16వ భాగంలో ఆధ్యాత్మిక బహుమతుల దుర్వినియోగం గురించి మనం నేర్చుకుందాం. ప్రాథమిక బ్యాప్టిస్ట్ దృక్కోణం నుండి పరిశుద్ధాత్మ యొక్క బహుమతుల దుర్వినియోగం వివిధ మార్గాల్లో వ్యక్తమవుతుంది. ఇది గందరగోళానికి మరియు విభజనకు, బైబిల్ బోధనల తప్పుగా సూచించడాన్ని దారితీస్తుంది. ఈ బహుమతుల దుర్వినియోగానికి సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి. మొదటగా లేఖనం మీద, అనుభవం మీద ఉద్ఘాటన. వ్యక్తిగత అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వడం. వ్యక్తిగత అనుభవాలు లేదా భావోద్వేగాలు బైబిల్ సత్యానికి పైన ఉంచబడినప్పుడు సాధారణ దుర్వినియోగం జరుగుతుంది. ఇది స్క్రిప్చర్ ఆధారంగా లేని అభ్యాసాలకు దారితీస్తుంది. ఆత్మ ఆశ్రయత. ఆత్మ ఆశ్రయ అనుభవాలపై ఎక్కువగా ఆధారపడడం వల్ల వ్యక్తులు ఆధ్యాత్మిక అనుభవాలను వెతకడానికి లేదా కల్పించడానికి ఒత్తిడికి గురవుతున్న వాతావరణాన్ని సృష్టించవచ్చు. రెండవదిగా క్రమం మరియు క్రమశిక్షణ లేకపోవడం. క్రమరహితమైన ఆరాధన. కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మిక బహుమతుల వ్యాయామం అస్తవ్యస్తమైన ఆరాధన సేవలకు దారితీస్తుంది. దీనిని పౌలు 1 కొరింథీ 14లో పేర్కొన్నాడు. సంఘాన్ని మెరుగుపరచడానికి బహుమతులు క్రమ పద్ధతిలో ఉపయోగించాలని ప్రాథమిక బ్యాప్టిస్టులు నొక్కి చెప్పారు. బైబిల్ మార్గదర్శకాలను విస్మరించడం. బహుమతుల ఉపయోగం కోసం బైబిల్ మార్గదర్శకాలను విస్మరించడం వలన సువార్త సందేశం నుండి గందరగోళము మరియు పరధ్యానం ఏర్పడుతుంది. మూడవదిగా మ్యానిపులేషన్ మరియు నియంత్రణ. వ్యక్తులపై దోపిడీ. కొందరు తమ ఆధ్యాత్మిక అనుభవాలు లేదా అంతర్దృష్టుల ఆధారంగా అధికారాన్ని క్లెయిమ్ చేస్తూ ఇతరులను మార్చడానికి లేదా నియంత్రించడానికి బహుమతులను దుర్వినియోగం చేయవచ్చు. ఇది ఆధ్యాత్మిక దుర్వినియోగానికి దారితీస్తుంది. తప్పుడు దావలు వాదనలు. వ్యక్తులు వ్యక్తిగత లాభం లేదా గుర్తింపు కోసం కొన్ని బహుమతులు కలిగి ఉన్నారని తప్పుగా క్లెయిమ్ చేయవచ్చు. సంఘం యొక్క సమగ్రతను దెబ్బతీస్తుంది. నాలుగవదిగా విభజన మరియు ఫ్యాక్షనిజం. విభజనలను సృష్టించడం. ఆధ్యాత్మిక బహుమతుల దుర్వినియోగం సంఘములో విభజనలకు దారితీస్తుంది. ఎందుకంటే వ్యక్తులు ఇతరులపై కొన్ని బహుమతులను పెంచుకోవచ్చు. అహంకారం మరియు పోటీని పెంపొందించే సోపాన క్రమాన్ని సృష్టించవచ్చు. 1 కొరింథీ 12:12-26 గమనించవచ్చు. సమూహాలు మరియు ప్రత్యేకత. కొన్ని బహుమతులు ఒకరిని మరింత ఆధ్యాత్మికంగా మారుస్తాయనే నమ్మకం సమూహాలను సృష్టించగలదు మరియు ప్రత్యేకమైన వాతావరణాన్ని పెంపొందిస్తుంది. ఐదవది అద్భుత బహుమతులపై దృష్టి పెట్టడం. సంకేతాలు మరియు అద్భుతాలపై అధిక ప్రాధాన్యత. స్వస్థత లేదా నాలుక వంటి టంగ్స్ అద్భుత బహుమతులపై స్థిరీకరణ సువార్త యొక్క ప్రధాన సందేశాన్ని కప్పివేస్తుంది. ప్రాథమిక బ్యాప్టిస్టులు ఆధ్యాత్మిక బహుమతుల యొక్క ప్రాథమిక ఉద్దేశం దేవుణ్ణి మహిమపరచడం మరియు సంఘాన్ని నిర్మించడం, వ్యక్తిగత ప్రదర్శనకారుల దృష్టిని ఆకర్షించడం కాదు. ఆరవదిగా ఆత్మ ఫలాలను నిర్లక్ష్యం చేయడం. క్యారెక్టర్ డెవలప్మెంట్ లేకపోవడం. కొంతమంది వ్యక్తులు ఆత్మ ఫలాలను ప్రదర్శించకుండా బహుమతులపై దృష్టి పెట్టవచ్చు. గలతీ 5:22-23 ఇది వారి పరిచర్య మరియు వారి పాత్ర మధ్య డిస్కనెక్ట్కు దారితీస్తుంది. ప్రామాణికత. దైవభక్తి లేకపోవడం బహుమతుల విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. సారాంశంలో ప్రాథమిక బ్యాప్టిస్ట్ దృక్కోణం నుండి పరిశుద్ధాత్మ యొక్క బహుమతులను దుర్వినియోగం చేయడంలో వ్యక్తిగత అనుభవాన్ని స్క్రిప్చర్పై ఉంచడం, క్రమరహితమైన ఆరాధనను ప్రోత్సహించడం, ఇతరులను మార్చడం, విభజనలను సృష్టించడం, అద్భుత బహుమతులపై అధికంగా దృష్టి పెట్టడం మరియు అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం వంటివి ఉంటాయి. క్రైస్తవ ప్రాథమిక బ్యాప్టిస్టులు ఆధ్యాత్మిక బహుమతుల యొక్క బాధ్యతాయుతమైన మరియు బైబిల్ ఉపయోగం కోసం వాదించారు.
వారు ఎల్లప్పుడూ సంఘాన్ని మెరుగుపరచడానికి మరియు దేవుని మహిమపరచడానికి సేవ చేయాలని నొక్కి చెప్పారు. అదే సమయంలో మంచి సిద్ధాంతం మరియు బైబిల్ సూత్రాలకు అనుగుణంగా వ్యాయామం చేస్తారు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.